సో ఇప్పటివరకు మీరు ఎంతమంది విద్యార్థులకి సంగీతాన్ని నేర్పించారు? ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఒక 25-30 మెంబర్స్ ఉన్నారు. మొత్తంగా ఎన్ని వందల మందికి మీరు సంగీతం నేర్పించారు ఇప్పటివరకు? టోటల్ కాకినాడ ఇక్కడ అంతా కలిపి దగ్గర ఒక 300 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పటివరకు కూడా టోటల్ కాకినాడ. మీరు ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూనే సంగీతాన్ని నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. ఎస్. సంగీతంలో ఆ ఇష్టానికి సంబంధించి మీ ప్యాషన్లో సక్సెస్ ఏమైనా అయ్యారా? అయ్యాను సార్, అయ్యాననే చెప్పుకుంటాను. ఎందుకంటే ఒకసారి మా కోసం మా పాట ఒకసారి పాడతారా? వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. సో ఆ కాలం నాటి సంగీతానికి ఇప్పుడున్నటువంటి సంగీతానికి తేడా అంటే ఏం చెప్తారు? ఏమంటే సంగీతం అనేది ఏ కాలమైనా దాని విశిష్టత దానికి ఉంటుంది. అకార్డింగ్ టు జనరేషన్. ఈ 20-25 సంవత్సరాల్లో ఏ సాంగ్స్ బాగున్నాయి సార్? మీకు బాగా నచ్చిన మెలోడీ సాంగ్ ఒకటి బాగుంది రీసెంట్ టైమ్స్లో? నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా సర్దుకుపోతే చేయదే నా అసలు. నమస్తే, వెల్కమ్ టు సిసిటీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ R&B ప్రభుత్వ ఉద్యోగి, అలాగే ఆయనకు సంగీతం మీద మక్కువ ఎక్కువ, ఆయనే సిస్తు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మీరు ముఖ్యంగా పాటల ప్రేమికులు, సంగీత ప్రేమికులు అని చెప్పుకోవాలి. సో మీరు అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పటికీ కూడా మీరు గాయకుడిగా రాణించాలనుకున్నారు. సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతంలో ఆ ఇష్టానికి సంబంధించి మీ ప్యాషన్లో సక్సెస్ ఏమైనా అయ్యారా? అయ్యాను సార్, అయ్యాననే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటూ నా రిటైర్మెంట్ లైఫ్ కూడా సంగీతం ద్వారానే, దాంట్లోనే ఉండి నా తుది శ్వాస వరకు కూడా సంగీతంలో నేను పాడుకుంటూ ఉండాలి, గడపాలి. 10 మందికి నేను సంగీతం చెప్పాలి, నా ద్వారా పిల్లలు ఫ్లరిష్ అవ్వాలి అనేది నా తపన. ఓకే. నేను మ్యాక్సిమం అన్నింటిలో సాంగ్స్లో వాటిలో స్టేట్ లెవెల్ అన్ని కాంపిటీషన్స్కి వెళ్ళాను. 2 టైమ్స్ స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. బాలు గారితో కూడా అనుబంధం కొంతకాలం కాకినాడ వచ్చినప్పుడు ఆయనతో కలవడం జరిగింది. ఈ మధ్యనే నేను పిల్లలకి హైదరాబాద్ వచ్చి నేను బిఫోర్ మై రిటైర్మెంట్ నేను ఉందనగా సంగీతం డిప్లొమా చేశాను. ఎందుకంటే దాని మీద ఉండే మక్కువ గతి పిల్లల్ని తయారు చేయడం కోసం హైదరాబాద్లో కూడా నేను ఇక్కడ క్లాసెస్ చెప్తున్నాను. ఓకే. సో ఇప్పటివరకు మీరు ఎంతమంది విద్యార్థులకి సంగీతాన్ని నేర్పించారు? ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఒక 25-30 మెంబర్స్ ఉన్నారు. 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయండి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. మొత్తంగా ఎన్ని వందల మందికి మీరు సంగీతం నేర్పించారు సార్ ఇప్పటివరకు? టోటల్ కాకినాడ ఇక్కడ అంతా కలిపి దగ్గర ఒక 300 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇప్పటివరకు కూడా? ఎస్, టోటల్ కాకినాడ ఇక్కడ. మీరు ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూనే సంగీతాన్ని నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి. ఎస్. మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతాన్ని? నేను వైజాగ్ అండ్ అనకాపల్లిలో కూడా నేర్చుకున్నాను. వైజాగ్లో కూడా మా గురుగారు ML నరసింహం గారు సతీ సావిత్రి సినిమాలో ఆయన పాడారు, పెండ్యాల నాగేశ్వరరావు గారి డైరెక్షన్లో. చాలా మంచి సంగీత దర్శకులు ఆయన మంచి సంగీత విద్వాంసులు. ఆయన ఒక కచేరీలో ఆలపించినటువంటి ఒక రంజని రాగంలో ఒక వందే మాతరం అంది మాతరం అనేటువంటి ఒక ఐటమ్ని తీసుకుని నేను రేడియో ఆడిషన్కి వెళ్ళాను. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆయన ఆశీర్వచనంతో నేను రేడియో ప్రోగ్రామ్ చాలా వరకు ఇచ్చాను. నా ప్రోగ్రామ్ అన్నిటికీ ఆయనే నాకు అకాంపనీ ఇచ్చి నన్ను చాలా ప్రోత్సహించేవారు. మండా లక్ష్మీ నరసింహం గారు ఆయన పేరు. ఓకే. సో ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు సంగీతాన్ని? ఆయన సలహాలు సూచనలు ఎక్కువ పాటించేవాడిని. ఎక్కువ నాకు ఆయన ప్రోత్సాహం. సంగీతం తాతా రామజోగి గారని ఆయన కూడా వైజాగ్లో ఉండేవారు. తర్వాత చోడవరం, అనకాపల్లి దగ్గర చోడవరం చింతలపాటి వరహాలరాజు గారని, ఆయన ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఆయన కూడా వారిద్దరి ద్వారా కూడా చాలా అంత ఎక్కువ సంగీతం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నా సర్వీస్ ఒక 5 సంవత్సరాలు ఉందనగా నేను కాంట్రాక్ట్ క్లాసెస్కి వాటికి వెళ్ళి క్లాసికల్ డిప్లొమా చేశాను. సో మీరు స్టార్టింగ్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఏదైనా సినిమాలో పాడే అవకాశం వచ్చిందా మీకు? లేదండి, సినిమాలో అవకాశాలు అంటూ వచ్చాయి నాకు. దాని మీద నాకు
నీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి తగిన అవకాశం వృత్తిరీత్యా కుదిరేది కాదు నాకు. నేను వెళ్ళలేకపోయేవాడిని. అదండి 2-3 సార్లు అవకాశాలు వచ్చాయి నాకు. ఎక్కువ నేను రేడియో మీదే కాన్సన్ట్రేట్ చేయగలిగేవాడిని. ఏం చేత ఈ అవకాశాలకి ఆ టైం నాకు కుదిరేది కాదు. ఓకే. అవకాశాలు మాత్రం వచ్చాయండి నాకు. మీకు ఏ టైంలో ముఖ్యంగా ఏ టైంలో సంగీతం నేర్చుకోవాలనిపించింది? సంగీతం అంటే ఇష్టం ఎప్పుడు, ఏ ఏజ్లో మీకు వచ్చింది? నాకు యాక్చువల్గా అయితే నేను పునరాగాలు తీసి పాడడం అంతా కూడా నా 3వ సంవత్సరం నుంచే మొదలైంది. పాటలు పాడడం రాగాలు ఎట్లా ఇష్టం వచ్చింది? మా గ్రాండ్ ఫాదర్ అండి రాజమండ్రిలోనే, ఆయన దగ్గర ఒక 7 సంవత్సరాలు ఆయన దగ్గర నేను పుట్టి పెరిగాను. అక్కడ రామదాస్ కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, ఇవన్నీ కూడా నన్ను ఆయన పక్కలో పడుకోబెట్టి ఇవన్నీ ఆలపించి నాకు నిజంగా ఒక విధంగా చెవిలోనే ఆ రాగాలన్నీ ఆయన నూరి పోసినట్టుగా అనిపించేది. దాని మీద నాకు ఈ సంగీతం మీద ఎక్కువ మక్కువ కలిగిందండి. అప్పటి నుంచి రాగాలు పాడుతూ ఉండడం, నాకు 7 years నుంచి నాకు ప్రైజెస్ అవి రావడం ఎక్కువ. రాజమండ్రిలో జమున గారి దగ్గర అవార్డు తీసుకోవడం, ఇలాగా చాలామంది పలు దర్శకుల దగ్గర, నిర్మాతల దగ్గర అవార్డు తీసుకోవడం. హైదరాబాద్ నేను డిప్యుటేషన్ వచ్చినప్పుడు కూడా వేటూరు గారి దగ్గర అవార్డు తీసుకున్నాను. ఏం అవార్డు తీసుకున్నారు సార్? సాంగ్స్లో వేదనలా ఘోషించే గోదావరి పాటకి ఓకే నాకు అవార్డు వచ్చిందండి. వేటూరు గారు చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఓకే. అలాగే బాలాజీ నాగలింగం గారని ప్రొడ్యూసర్ గారు, ఆయన ద్వారా కూడా ఆయన ఒక సాయి డివోటీ సాంగ్ ఆయన ఆల్బమ్ రిలీజ్ చేశారు. అందులో కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఒకసారి మా కోసం ఆ పాట ఒకసారి పాడతారా? ఏ పాట అయినా సరే, ఏదైనా మీకు అవార్డు తెచ్చిపెట్టిన సాంగ్. అవార్డు అంటే గోల్డ్ మెడల్ మాత్రం బాలు గారి పాటకి వచ్చింది, నానాదమ్మ రా పాటకి. ఓకే. ఇప్పుడు వేదంలా ఘోషించే గోదావరి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యము. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఓకే. సో ఈ సాంగ్ ఏ సినిమాలో సార్? ఇది ఆంధ్రకేసరి సినిమా. ఆంధ్రకేసరి సినిమా. ఓకే. బాలుగారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు, దానికి సంబంధించిన సాంగ్ ఒకసారి. బాలుగారి చేతుల మీద తీసుకున్న పాట తన్నం దనం దం తన్నం దనం దం నందం దనం దం నందం దనం దం నానాదమారా సంగీత రాగమల్లే నాట్యమల్లే కలలు పండి పాడుతున్నాడలేవా రాగాలు లేని సంగీతమల్లే మన ప్రేమ ఇంకా మరణించుటేనా నానాదమారా సంగీత రాగమల్లే నాట్యమల్లే. ఈ పాటకి నాకు 2 సార్లు స్వర్ణపథకం వచ్చిందండి. ఓకే. ఈ సాంగ్కి నెల్లూరు బరహంపురం. ఓకే. ఈ సాంగ్ ఏ సినిమాలో సార్? రాగమాలిక చిత్రం. రాగమాలిక చిత్రం. ఇళయరాజా గారు, భారతీయ రాజా గారు. ఓకే. ఆ టైంలో ముఖ్యంగా ఈ సంగీత దర్శకుల విషయంలో పోటీ ఏ విధంగా ఉండేది సార్? చాలా ఎక్కువగానే ఉండేది. ఎప్పటికప్పుడే చాలా మంది కళాకారులు ఉన్నారు. ఓకే. సంగీతంలో అప్పుడు బాగా ఉద్దండులు ఎవరు సార్ సంగీతంలో ఆ కాలంలో? ఉన్నారు 80 ఆ టైంలో ఉన్నారు. ఎవరు సార్? ఇంకా
ఘంటసాల గారు, అప్పుడు నేదునూరు కృష్ణమూర్తి గారు, తర్వాత కొమ్మండూరు కృష్ణమాచారి గారు, ఇవటూరు విజయేశ్వరరావు గారు, బాలమురళి గారు ఇలాగ అప్పటికే ఉన్నారు. ఘంటసాల గారు సరే ఆయన సినీ రంగంలో ఆయన ఘంటసాల గారు ఉన్నారు. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, తర్వాత మంచాళ జగన్నాథరావు వీణలో గొప్ప విద్వాంసులు ఆయన, చాలా మంది ఉన్నారు. ఓకే. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన టెన్యూర్ స్టార్ట్ అయింది. అంతకుముందు పిబి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అలాగే అప్పుడు ఉన్నారు. ఓకే. ఆ తర్వాత ఇంకా మూవీస్లో మణి శర్మ గారు అలాగే వీళ్ళందరూ కూడా స్టార్ట్ అయినారు, వచ్చారు. రాధాకృష్ణ గారు, మణి శర్మ గారు, ఆర్పి పట్నాయక్ గారు ఆ టెన్యూర్లో వాళ్ళంతా వచ్చారు. సో వాళ్ళందరి తర్వాత ఇప్పుడు మళ్ళీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఎవరు అనేది మనం వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై హూ ఈజ్ లీడింగ్ అండ్ హూ ఈజ్ కమింగ్ అండ్ హూ ఈజ్ గోయింగ్. తమన్ డిఎస్పి నడుస్తుంది కదా సార్, తమన్ గారు వస్తుంది. అవునండి. ఓకే. సో ఆ కాలం నాటి సంగీతానికి ఇప్పుడున్నటువంటి సంగీతానికి తేడా అంటే ఏం చెప్తారు? ఏమండి, సంగీతం అనేది ఏ కాలమైనా దాని విశిష్టత దానికి ఉంటుంది. అకార్డింగ్ టు జనరేషన్ బట్టి వాటికి ఉండే ఆ బాణీలు అవన్నీ కూడా ఆ పబ్లిక్ ఆ కల్చర్ని బట్టి అప్పుడు అలా మారిపోతూ ఉంటాయి. అందాల ఓ చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీ దాకా. పిబి శ్రీనివాస్ గారు పాడారు. మరి ఎంత అద్భుతమైన సాహిత్యం. అప్పుడు అన్నీ వచ్చాయి. ఆ మ్యూజిక్, ఆ టర్మ్, తర్వాత ట్రెండ్ అది. అప్పుడు ఆ ట్రెండ్ అది. ఇప్పుడే ట్రెండ్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు ట్రెండ్ అంతా ఏమిటో ఆ పాటలు, ఆ సాహిత్యం, ఆ సింగర్స్. మరి అప్పుడు ఇప్పుడు ఉండేవంటి జస్ట్ అలా విని ఇలా వదిలేయడమే. ఓకే. అంతా దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మ్యూజిక్ ఈజ్ ఎ ఫ్యాషన్, నథింగ్ అట్ ఆల్. ఐ థింక్ ఇట్ ఈస్ ప్యాషన్. అలా అయిపోయింది. ఇప్పుడు ఒక్క సాంగ్లో చాలా వాయిస్లు మనం వింటున్నాం. అవును సార్. అప్పట్లో వినేవాళ్ళం కాదు, నేనే కాదు, వేరియేషన్స్ వింటున్నాం మనం. అవును. 10 పాటలకి 10 మంది సింగర్స్ పాడుతున్నారు. అప్పుడు 6 పాటలుగా ఒకే సింగరే పాడేవాడు. ఓకే. మీకు అన్ని పాటలు ఒకే సింగర్. బాలుగారి టర్మ్లో మీకు యాక్చువల్గా బాలుగారు ఎక్కువ అన్ని పాడేవారు. మరి ఆ బాలుగారి ముందర ఘంటసాల గారి టర్మ్లో పిఠాపుర నాగేశ్వరరావు, ఏం రాజా గారు, కేబికే మోహన్ రాజు, మా గురుగారు ఎంఎల్ నరసింహన్ గారు ఎంతోమంది పాడారు అప్పుడు. ఇప్పుడు సింగర్స్ ఎక్కువే ఉన్నారు. ఓకే. బట్ అప్పుడు కంపోజిషన్కి ఇప్పుడు కంపోజిషన్ స్టాండర్డ్ అది క్వాలిటీ. ఇప్పుడు కూడా ఆ పాటలు పాడుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ ఈ పాట అయిపోయిందా, మళ్ళీ ఒక 4 రోజులు, ఒక నెలల తర్వాత ఇది ఎందులోది ఈ పాట అనేది స్టేజ్లో. ఓకే. ముఖ్యంగా సింగర్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి సార్? సింగర్గా ఎదగాలి, ఉండాలి, తన గొంతు గాత్రం చక్కగా ఉండాలి, చక్కని వాయిస్ రావాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? రోజు దినచర్య సాధన సార్. ఎలాంటి సాధన? ఎలాంటి సాధన అంటే కఠోర సాధన. 18 గంటలు దాని మీద నిర్విరామ కృషి చేయాలి. అలా చేసిన వాళ్ళందరూ ఇవాళ బ్రహ్మాండంగా తయారయ్యారు. ఓకే. ఇవాళ ఇప్పుడు వచ్చేది అంటే ఇప్పుడు సంగీతం నేర్చుకుంటే పేరెంట్స్ అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు. ఇవాళ పాట నేర్పియాలి, రేపు 2వ రోజు అయిపోతుంది, 3rd డేకి మా వాడు పాడేయాలి, ఎవరైనా సరే ఎలాగ పాడతాం, మా వాడు సినిమాలో పాడతాడా అని అడుగుతున్నారు పేరెంట్స్. పిల్లలు మా దగ్గర ట్యూషన్ జాయిన్ చేసేటప్పుడే మా పిల్లలు పాడుతున్నారా అని అడుగుతారు, సినిమాల్లో పాడతారు. ఏంటి ఇప్పుడు ఏమిటంటే ప్రతిదీ ఫాస్ట్. ఈ ఫాస్ట్ వల్ల వాళ్ళు ఏమవుతుందంటే ప్రాక్టీస్ తక్కువ అయిపోతుంది. స్పీడ్గా నేర్చేసుకోవడం వల్ల స్పీడ్గానే డైల్యూట్ అయిపోతుంది. అది స్టాండర్డ్గా ఉండదు. దానికి ఎక్కువ అవపాసన ఉండాలి. అవపాసన అంటే అది నరాల కూడా ఆ రాగాలు, ఆ స్వరాలు అవన్నీ కూడా జీర్ణించుకునే దాని మీద కఠోర సాధన చేస్తేనే సరస్వతీదేవి ముందు దగ్గరికి వస్తుంది. ఓకే. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్రేష జాజాపహ. సరస్వతీ దేవుని
మనం అంత భక్తితో ఆవిడని ఆరాధించి అలా స్తుతిస్తూ నిరంతరం ఆ సరస్వతి మన ఎదురుగుండా పెట్టుకుని ఆవిడ ఆలాపన చేసుకుంటూ సాధన చేసుకుంటే ఖచ్చితంగా మంచి గాయకులు అవ్వడానికి ఎటువంటి గాత్రం ఉన్నా సరే వాళ్ళ ఈ సాధన వల్ల ఎటువంటి స్థాయికైనా వెళ్ళగలరు. మీరు ఎందుకు సార్ ఏ సినిమాలో పాడలేకపోయారు? చెప్పాను కదా మీకు, మ్మ్. నాకు వృత్తిరీత్యా కానీ వృత్తిని వదిలితే కష్టం అనుకున్నారు ఇంకా. తప్పదండి. పిల్లలు లైవ్లీహుడ్ మనకు వచ్చే భుక్తిని మనం దూరం చేసుకోలేం కదా. అందువల్ల దానికి నేను మన వృత్తికి మనం న్యాయం చేసుకోకపోతే మన జీవనోపాధి గడవడం కష్టం. ఓకే. అందువల్ల ప్రవృత్తి ఫస్ట్ ప్రయారిటీ, వృత్తి నెక్స్ట్ ప్రవృత్తి. అందువల్ల నేను అలా నాకు వెళ్ళవలసి వచ్చింది. కానీ చాలా వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చినట్టున్నారు. చేశాను సార్, చాలా చేశాను. చాలా మంది సింగర్స్ ఉంటారు సార్ ఆ విధంగా. ఉంటారు. అంటే ఏ టైప్ ఆఫ్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు మీరు అన్నట్టు వృత్తి వేరు ప్రవృత్తి. వాళ్ళు ప్రవృత్తి ఖచ్చితంగా పాటలు పాడటం, ఇక అకేషనల్లీ పండగలప్పుడు, వినాయక చవితి అప్పుడు, లేదా దసరా నవరాత్రులప్పుడు అక్కడక్కడ పాడుతూ ఉంటారు. అవును, అంతే కదా సార్? అవును, మెలోడీస్ పాడతాను నేను. సాంగ్స్ కూడా కొన్ని రాశాను సాంగ్స్. ఓకే. తర్వాత నేను మాకు తూర్పుగోదావరి జిల్లా మీద కలెక్టర్ గారు కాంపిటీషన్ పెట్టారు. ఓకే. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా. ఆహా. అందులో మాధవపేది సురేష్ గారు కూడా పార్టిసిపేట్ చేశారని విన్నాను. ఎవరు సార్? మాధవపేది సురేష్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, భైరవదీపం మ్యూజిక్ డైరెక్టర్. ఓకే ఓకే. ఆయన కూడా అందులో ఆయన సీడీ ఇచ్చారు. కలెక్టర్ గారు మాకు అప్పుడు రవిచంద్ర గారు మా కలెక్టర్ గారు. ఓకే. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా సింగర్లు ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, ఉన్నారు సార్, ఆహా. ఉన్నారు. కానీ అందులో కూడా నేనే ఎక్కువ ఫస్ట్ కొట్టేవాడిని. ఓకే. ప్రైజెస్ ఎందుకంటే కొంచెం దీన్ని ఎక్కువ మీరు 3 ఏళ్ల నుంచే దానిపైన ఎగ్జాక్ట్లీ మక్కువ ఉంది కాబట్టి. అవును సార్. అందులో నేను కలెక్టర్ గారు ఇచ్చిన మాకు ఆ పాటలు సీడీ నేను కూడా పంపించారు. మా ఫ్రెండ్ మిత్రులు ఒక ఆయన రాశారు పాట, అది నేను కంపోజ్ చేశాను. ₹1,00,000 అవార్డు ఇచ్చారు. ఆ పాటకి నేను కంపోజ్ చేసిన పాటకి మొత్తం 75 క్యాసెట్లు వచ్చాయి. అందులో నేను కంపోజ్ చేసిన పాట ఫస్ట్ వచ్చింది. ఓకే. కలెక్టర్ గారు అవార్డు తీసుకున్నాను అనమాట. ఓకే. ఈ మధ్య కాలంలో 90s నుంచి ఇప్పుడు 2025 వరకు ఈ 20-25 సంవత్సరాల్లో ఏ సాంగ్స్ బాగున్నాయి సార్? మీకు బాగా నచ్చిన మెలోడీ సాంగ్ ఒకటి బాగుండి రీసెంట్ టైమ్స్లో ఎప్పటి నుంచి? ఈ 2000 తర్వాత నుంచి ఇప్పటివరకు లాస్ట్ 20 years బ్యాక్ నుంచి వచ్చిన మెలోడీస్లో మీకు బాగా నచ్చిన మెలోడీ? మల్లెలు పూచే వెన్నెలుగా చేకూరితే అప్పుడే 2000 తర్వాతే కదా. ఇంటింటి రామాయణం. పంతులమ్మ కూడా అప్పుడే అనుకుంటున్నాను. లేదు సార్, 2000 తర్వాతనా? 2000 అంటే నేను 20 years నుంచి అంటున్నా. 20 years నుంచి. 20 years నుంచి ఉన్నాయి. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా సర్దుకుపోతే చదే నా అసలు. నీ కళ్ళకు కావలి కాస్తాయే కాటుకల నా కళ్ళలు, నువ్వు నులుముతుంటే జనగకండే చిందేనే అసలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతుండే ముంగురులు, నువ్వు నెట్టుకుపోతే చిందే నా అసలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సామజవర గమన నిన్ను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. ఈ పాట చాలా బాగా అందరి నోటమట ఆడింది. అలాగే జగమంత కుటుంబం నాది, చక్రం ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం నాదే, జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే. ఇలాగ చాలా వచ్చాయి. ఓకే. శాస్త్రి గారిది ఇది కూడా రచన. 2 మేల్ వాయిస్లే వాడారు. ఫీమేల్ వాయిస్ ఏవి? ఫీమేల్ నేను ఎక్కువ అంత మేల్ షేరింగే తీసుకుంటాను. ఈ మధ్యన వచ్చిన వాటి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాల బాటలలోనే వెలుగు నిలుపుస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు ఇలాగే చాలా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన బిజన్ పాటలు. అలాగే ఇందులో కూడా రామ్ చరణ్ గారు యాక్ట్ చేసింది గేమ్ చేంజ్ రంగస్థలం ఒకటి. రంగస్థలం చంద్రబోస్ గారికి అయినా
అనంత శ్రీరామ్ గారు చాలా బాగా రాశారు, మంచి మంచి లిరిక్స్ అన్ని. ఓకే. ఈ టైంలో అంటే రీసెంట్ టైమ్స్లో వచ్చిన సాంగ్స్ కూడా బాగున్నాయి. కొన్ని బాగున్నాయి సార్, ఉమ్, మంచిగా ఉన్నాయి. ఉమ్. తమన్ గారు కూడా అల్లు అర్జున్ గారు పెట్టిన పాటలన్నీ హిట్. అవును సార్. ప్రజెంట్ ఏమున్నాయి సార్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినారు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అయిపోయింది, సెటిల్ అయిపోయినారు, ఏం టెన్షన్స్ లేవు. ఓకే. మీరు మేడం ఇద్దరే ఉంటారు హైదరాబాద్లో? అవునండి, మా పాప వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓకే. ఓకే. మీరు మేడం అయితే ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, కూకట్పల్లిలో. ఎట్లా ఉంటారు రోజు, ఏం చేస్తారు పొద్దున్న లేచినప్పటి నుంచి? నాకు నా మ్యూజిక్తో టైం సరిపోతుంది సార్. నాకు ఏది చేసినా మీరు పాటలు పాడుకుంటా? ఎస్ 20 hours నాకు కంప్లీట్ అవే వీడు ఆరాగాలాపన చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు నెక్స్ట్ క్లాసెస్ ప్రిపేర్ అవుతూ ఉంటాను. 3 batches. ఎక్కడ పెట్టినారు మీరు క్లాసెస్? ఎక్కడ పెడతారు? ప్రగతి నగర్ మా ఇంట్లోనండి. ఇంట్లోనేనండి? ఎస్, కొన్ని ఏమో ఆన్లైన్ చెప్తాను, కొన్ని ఆఫ్లైన్ ఇంటికి వెళ్ళి చెప్తాను. ఓకే. సో రెగ్యులర్ గా మీ దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు? వస్తూ ఉంటారు. ఓకే. ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తారు సార్? ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంటారు మీ దగ్గర? అంటే ఎట్లా అంటే మీకు ఇప్పుడు కుకట్పల్లి ఏరియా అంతా కూడా క్లాస్ ఏరియా, ఆ క్లాస్ ఏరియా స్టూడెంట్స్ వస్తుంటారా? మాస్ ఏరియా, క్లాస్ ఏరియా వాళ్ళు వస్తారు. బస్తీలో ఉన్నటువంటి పిల్లలు స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉన్న వాళ్ళు వస్తున్నారండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ బాగా చెప్తున్నాను, కొంచెం ఇప్పుడు బాగా నోటెడ్ అయ్యాను, అందువల్ల వాళ్ళు చాలా మంది వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు నేను ఓన్లీ క్లాసికల్ అంటే వాళ్ళు కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేయలేరు. మధ్య మధ్యలో పేట్రియాటిక్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాను. నేను కొన్ని సాంగ్స్ కూడా మీకు మధ్యలో నేను చెప్తున్నాను కాదు, నేను కొన్ని సాంగ్స్ కూడా రాశాను. ఓకే. అవి ఓన్గా రాశాను. ఓకే. కలగన్నా నేను ఎదనే కనుగొన్నా నేను, కలగన్నా నేను ఎదనే కనుగొన్నా నేను, మదినే దోచిన ప్రాణ సఖివి నువ్వేనని కలగన్నా నేను, ఎదనే కనుగొన్నా నేను. మీరు రాశారు ఇది? నేను రాశాను. ఎవరి కోసం కలగన్నారు సార్? నా పాట కోసమే కదా. ఓకే. నేను ఒక సింగర్ గా నాకు అవ్వాలి కదా, నా పాట ఊహాసుందరం ఊహించుకుని. లిరిక్ ఉందా సార్ మొత్తం దీనికి? ఎస్, మొత్తం లిరిక్. ఎస్. అలాగే నేను ఒక జోలపాట కూడా రాశాను. అది కూడా అందాల మా బాబుకిది జూల పాట, ఆనంద డోలికల ఊగాడు పాట, మీ అమ్మ కలలు మీ నాన్న సిరులు కలబోసి నిలిచావు మా ఇంట, అందాల మా బాబుకిది జూల పాట, ఆనంద డోలికల ఊగాడు పాట, జోలాలి జో 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 జోలాలి. అలాగే తలుపులమ్మ అమ్మవారి మీద పిక్చర్ తీస్తానంటే దాని మీద అమ్మవారి మీద వాళ్ళు ఒక సీన్ చెప్పారు నాకు. ఆ సీన్ మీద పిల్లాడిని అమ్మవారి గర్భగుడిలో పెట్టి మర్చిపోతారు. యాత్రలో పూజారి వచ్చి తలుపులు వేసాడు, చిన్న సన్నివేశం చెప్పి చెప్తాం. ఓకే. ఓకే. వాళ్ళు ఆ పిల్లవాళ్ళకు ఉంపడితే తల్లిదండ్రులు బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యం అది. తల్లి రాత్రి పూజారి వచ్చి, అమ్మ నువ్వు ఎవరు లోపలికి వెళ్ళినా రక్తం కొక్కుని చనిపోతారు, లోపలికి వెళ్ళకూడదు, నైవేద్యం కూడా అమ్మవారికి పెట్టేసి తలుపులు వేసేసాం, ఆఖరి మూమెంట్లో మీ దర్శనానికి వచ్చి అమ్మవారి పాదాల మీద పెట్టి ఆశీస్సు కోసం పెట్టారు, ఈ లోపల నెట్టేసి తెలియసారు బయట. పిల్ల ఉండిపోయింది. ఆ తల్లి అలా ఏడుస్తుంటే రాత్రి ఏం చేస్తుందని వీళ్ళు అక్కడ ఉంటే ఆ పిల్ల అమ్మవారి చేతుల మీద ఉంటుంది తలుపులమ్మ అమ్మవారి. అప్పుడు పాట రాయమన్నారు నాకు సిచ్యువేషన్ డైరెక్ట్. అమ్మ ఉడిని లేనని అల్లమటించకే తల్లి, అమ్మవారు ఉంటుంది అన్నమాట పిల్లని ఓదారుస్తూ ఏడుస్తుంటే, అమ్మ ఉడిని లేనని అల్లమటించకే తల్లి, జగమంతటికి అమ్మ నేనే కాదే తల్లి, అమ్మ ఒడిని లేనని అలమటించకే తల్లి, జగమంతటికి అమ్మ నేనే కాదే తల్లి, నిదురపో నిదురపో హాయిగా నిదురపో. ఓకే. ఇది ఒకటి రైట్ సార్. ఆ సీక్వెన్స్ బట్టి రాశాను. ఓకే, బాగున్నాయి సార్, అద్భుతంగా పాడారు. కాకపోతే మీరు ఇంకా ఇప్పటికీ 300 మందికి మీరు శిక్షణ ఇస్తున్నారు. ఓకే, అంటే కూడా అది చాలా గొప్ప విషయం. రేడియోలో కూడా నేను సెలెక్ట్ అయినప్పుడు మా గురువుగారు
మాకు చెప్పినట్టు నేను ఆడిషన్ అప్పుడు మొత్తం ఆల్ ఇండియా రేడియోనా కదా సార్? అవును సార్, అప్పుడంతా రెడీ దూరదర్శన్ లేదు, తర్వాత వచ్చింది. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన వాళ్ళ కొడుకులు కూతురు అందరూ ఇప్పుడు సినిమాలో రాణిస్తున్నారు కదా సార్? అందరూ లేరండి. మా మా గురుగారు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇక్కడే సర్వేశ్వరరావు ఉన్నాడు, కూకట్పల్లిలో ఉంటున్నాడు. ఆయన ఏవో కొన్నింటికి పాడుతుంది వాటికి ఏవో వచ్చాడు. అలా కాకుండా సినిమాలో కూడా రాణిస్తున్నారు కదా సార్? కొంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ వాళ్ళ మదర్ కానీ అవును వాళ్ళు ఉన్నారు, హేమచంద్ర జనల్గడ్డ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీలా సార్ వీళ్ళు? చెప్తారా లేదని మరి వీళ్ళు మరి ఇప్పుడు రేడియో ద్వారా వచ్చారో లేదో తెలియదు. వీళ్ళు వచ్చే టైంకి ఇవన్నీ ఇవి వచ్చేసాయి, డెవలప్మెంట్స్ వచ్చేసాయి. మా టైంకి రేడియో బాగా ఎక్కువ. ఆ తర్వాత టీవీలు ఇవన్నీ వచ్చేసాయి. వచ్చేసాయి. అలాగే మాకు రేడియోలో కూడా మాకు మా గురుగారు ఎన్జే ప్రాణలింగం గారని మన కీరవాణి గారికి గురుగారు. కీరవాణి గారు కాకినాడలో ఆయన దగ్గర కొన్నాళ్ళు కీబోర్డ్ నేర్చుకున్నారు. ఆయన చెప్పిందే మళ్ళీ మేము ఏదో చెప్పాం అనుకుంటా, కీరవాణి గారు చెప్పిందే. ఆయన ఈ ప్రాణలింగం గారు చాలా అద్భుతమైన కంపోజర్ అండి. ఆయన నాకు రేడియో కోసం కంపోజ్ చేసిన పాట, పాపులర్ అయిన పాట ఒకటి పాడండి సార్. కలలు నా కలలు కలలు నీవైతే కలలే నిజమైతే, కలలు నీవైతే కలలే నిజమైతే, నిన్ను కలవరించనా నిన్ను కలవరించనా కలనే వరించనా, కలలు నీవైతే కలలే నిజమైతే. ఇది మా గురుగారు ప్రాణలింగం గారు కంపోజ్. రైట్ సార్. అలాగే నేను ఆడిషన్లో కూడా సెలెక్ట్ అవ్వడం కారణం మా గురుగారే. ఆయన కచేరీలో నేను పాడింది క్లాసికల్, అదే నేను ఆడిషన్లో ప్రజెంట్ చేశాను. చిన్న పల్లవి క్లాసికల్ రంజనీ రాగం. రంజనీ రాగంలో బాలమురళి గారు కంపోజ్ చేసిన పాట అది. ఇది నేను ఆడిషన్లో సెలెక్ట్ అయిన పాట. వందే మాతరం అందే మాతరం వందే మాతరం అందే మాతరం వందే మాతరం మాతరం మాతరం. ముందడుగిడు మన భావితరం ముందడుగిడు మన భావితరం పొందురు మానందమందరము వందే మాతరం అందే మాతరం వందే మాతరం మాతరం మాతరం. రైట్ సార్, రేడియో సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ. చక్కగా వాడండి సార్, బాగున్నాయి. సో మీ నుంచి మంచి విద్యార్థులు సంగీతంలో రాణించాలి, వాళ్ళు మీ పేరు నిలపాలి, మంచిగా వాళ్ళు కూడా గాయకులుగా రాణించాలి ఫీల్డ్లో అని చెప్పి మా సిసిటీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సార్. మీ సిసిటీవీ ద్వారా చాలామంది కళాకారులకి మీరు ఎంతో అవకాశాలు ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ద్వారా ఎంతోమందికి పరిచయం చేస్తున్నారు. నాకు కూడా ఆ అవకాశం, ఆ భాగ్యం కలిగింది. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా మేము ఇంకా హైలైట్ అయ్యి మాకు అవకాశాలు వస్తాయని, మీ ప్రోత్సాహం కూడా మాకు లభించాలని మేము ఆశిస్తున్నాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.